అపర్ణ అయితే కావ్యకి ఇంటి బాధ్యతలు అప్పగించాక అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది. ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ లిస్ట్ రాసి కావ్యకి ఇవ్వండి, కావ్య అన్నీ చూసుకుంటుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అలాగే రుద్రాని వాళ్ళైతే చాలా చిరాకుతో రగిలిపోతూ ఉంటారు. ఇక అనామిక అయితే నాకేమీ అవసరం లేదు, అన్నీ నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు కావ్య అయితే కళ్యాణ్ వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటుంది. కళ్యాణ్ తన పుట్టింటి వాళ్ళు ఏమేమి ఇచ్చారో అవన్నీ బయటపడే ఇది మన ఇంట్లో మనం పెట్టాలని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అనామిక అయితే ఇలా అంటుంది. లేని వాళ్ళు ఎలాగో తేరు, మా అమ్మ వాళ్ళకు ఉంది కాబట్టి మా అమ్మ వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకుని వచ్చాను, ఏమైంది అని చెప్పి అంటే ఆ మాటలకు అమ్మమ్మ గారు అయితే ఇలా అంటారు. అమ్మ, నీ పుట్టింటి వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళు అవని, ఇక్కడ మేము కూడా ప్రేమతోనే పెడతాం కదా, మేము పెట్టింది నువ్వు తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అపర్ణ అయితే ఇంకా ఎవరెవరు ఇవ్వాలో ఇచ్చేయండి కావ్యకి, కావ్య చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అయితే చాలా కోపంతో రగిలిపోతూ కావ్య ముందే తన చేతిలో ఉన్న చీటీని చింపేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి కావ్య అయితే ఏంటి చిన్నత్తయ్య ఎలా చేస్తున్నారని చెప్పి అనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.